పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రంలో పార్టీలని సీట్ల కేటాయింపు పనిలో నిమగ్నమయ్యాయి. అధికారంలో ఉన్న స్వయం శక్తి పార్టీ క్రమం తప్పకుండా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్లో చిత్తూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మహేంద్ర నాయుడు, మాజీ ఎంపీ శేషాద్రి నాయుడు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రెండిళ్ల మధ్య వైరం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ వైరం ఎన్నోసార్లు ఘర్షణలకు, రక్తపాతాలకు దారితీసింది. అయితే కొంతకాలంగా పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో రొటేషన్ పద్ధతి ప్రకారం టికెట్ కేటాయించడంతో ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతత నెలకొంది. కానీ ఈ ప్రశాంతతకి భంగం కలిగిస్తూ రొటేషన్ పద్ధతికి విరుద్ధంగా గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన మహేంద్ర నాయుడు వైపే మళ్లీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. దీని పర్యవసానం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సింది. నేను ఈ నియోజకవర్గంలో 30 ఏండ్లుగా ఎంపీగా నిలబడి రాజకీయ సన్యాసం తీసుకున్నోడిని. నేనెప్పటికీ మీ ఇద్దరు మంచి కోరేటోడిని. సీటు ఎవరికి ఇచ్చినా రెండో వాడికి న్యాయం జరిగేట్టు నేను చూస్తా. చెప్పండి మంత్రి గారు. హైకమాండ్కు మీ ఇద్దరంటే గౌరవం ఉంది. గత 4 దఫాలుగా ఈ నియోజకవర్గంలో మన పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచిందంటే అందుకు కారణం మీ ఇద్దరే. ఉపోద్ఘాతం ఎందుకండి మంత్రి గారు? ఇంతకీ సీట్ ఎవరికి ఇస్తున్నారో చెప్పండి. ఈసారి కూడా హైకమాండ్ ఎంపీ సీటు మహేంద్ర గారికి ఇవ్వడానికే నిర్ణయించింది. రొటేషన్ పద్ధతి ప్రకారం సీటు శేషాద్రి గారికి కదా రావాల్సింది. సీఎం సర్వేలో శేషాద్రి గారికి జనం లేరని తెలిసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దోడా నడిపడా రైట్రా. నా ఎనికెంబడి జనం లేరనేగా మీరు నాకు టికెట్ ఇవ్వండి. ఉండారు అని ఇప్పుడే నిరూపిస్తా. రండి. శేషాద్రి, 25 ఏండ్లుగా మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి. అది అట్నే ఉండేయండి. అదే అందరికీ మంచిది. చేతులు కలపండి. నాకు పూజకి టైం అయినది, మరి వస్తాను. అట్నే గురుగారు. వీళ్ళు ఇక్కడి నుంచి బయటపడితే కదా నాయన ఎంపీ అయ్యాడు. హలో బావా, ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసినారు బావా. ముండల్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని వస్తాం. వదిలేండి వాడిని. కట్లిప్రా. గరికనాయుడినే కిడ్నాప్ చేస్తారా? గరికనాయుడు అంటే ఎరకేనా? నరకత, అడ్డంగా నరకతారే. చేతి కట్ల వరిపుతారా మీ అమ్మల మగుళ్ళ? మీ కుక్క ముఖాలన్నీ నాకు గుర్తారా? మిమ్మల్ని వదలను. ముందు మీ పిల్లల్ని చంపుతా. మేం కావాలని చంపలేదయ్యా. వాడు నోటుకొచ్చినట్టు వాగుతా ఉంటే కొట్టినాము. దానికే వాడు సస్తాడనుకోలేదు. చస్తే చావునన్నయ్య. ఆ శాస్త్రగడ మా అయితే దినం చేస్తాడు, అంతకంటే ఏం చేయలేడు. మన ఇంట్లో జనం దినం కూడు తిని లేసే లోపు ఆ ఇంట్లో శవం లేవాలా? మనం అంటుబట్టలు ఇప్పే లోపు వాళ్ళ అంతు తేల్చాలా? ఆ ఇంట్లో ఒక్క శవం ఉన్నా లేవతే నేను నా బొట్టు శర్మనన్నా శర్మను అంటాని నాకు మాట ఇయ్యి. అప్పుడే నా మొగుడు నేను కాటికి పంపేది. అట్ట కాదు చెల్లెమ్మా అంటే వనుకో, నా మొగుడుతోనే నేను కాలిపోతానన్నా. కాలిపోతా. ఎంపీ సీటు పోయింది, 100 కోట్ల గనుల కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు మనిషి పోయాడు. వాడు ఖచ్చితంగా కాక మీద ఉంటాడు. ఆ మహేంద్ర గాడు వాని తమ్ముడు నన్ను నా కొడుకుల్ని ఏం చెయ్యలేక నా బాబుని ఎత్తుకుపోయి చంపినారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు మొదలు పెట్టినారు. నేను ముగిస్తా, వాళ్ళంతా చూస్తా. ఆడు మనల్ని ఏం పీకలేడు మామ. వాడు మనల్ని ఏం పీకలేకపోవచ్చు, కానీ బయట ఊళ్ళల్లో ఉన్న మన వాళ్ళని తాకితే మామ చెప్పేది నిజమేనప్ప.
25 ఏళ్ల క్రితం మన మీద పగతో 7వ మద్రాసులో ఉన్న మన బంధువుని చంపినాడు వాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర బంధువులందరినీ తీసుకొచ్చాడు పడేయండి. తెల్లారేసరికి వాళ్ళంతా ఏడే ఉండాలి. కొండ వెళ్ళేమి. అట్నే అయ్యా. అయ్యా అజయ్ బాబుని కూడా తీసుకురమ్మంటారా? ఏయ్, అవసరం లేదు. ఆడికి ఇంటికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదన్నంత మాత్రాన ఉన్న బంధం తెగిపోదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అజయ్ మీ తమ్ముడు కొడుకు. తమ్ముడు బతికున్నప్పుడే లేడనుకున్నాను. వాడైపోయినాక వీడేంది? అజయ్కి ఏదన్నా అయితే ఆ కారణం మీరు కాకూడదు. అది ఆలోచించండి. అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందలుడు. అజయ్ గారికి ఏమన్నా జరిగితే దానికి కారణమే కాదు, ఆ ఓటమి కూడా మందే అవుతుంది. సరే, అజయ్ గారిని కూడా తీసుకురండి. ఎమ్మెల్యే కొడుకుని చెప్పుకొని ఆడపిల్ల నేర్పిస్తావరా నీ అప్పగాడి అప్ప? అయితే నీకేంది బాపు పల్లెటూరి పైతున్నాయా? రైతులనొద్దు. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పైరు పెంచి కోత కోసి కుప్ప నుంచి ఒట్లు దంచి వండి పెడితే ఆ పళ్ళ మీద పడితేనే కుక్కరా నువ్వు. ఎవరా సార్? సార్ వీడు ఆడపిల్ల నడిపిస్తున్నాడు సార్. ఆపండ్రా, ఆపంటుంటే అది కూడా క్వశ్చన్ పేపర్. చెప్తాను మీకు కదా. ఆపండ్రా. మీరు ఇలా కొట్లాడుకుంటే నేను ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. ప్రిన్సిపల్ గారు రిజైన్ చేస్తానన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. లేకపోతే వీడిని పాస్ చేయిస్తున్నాను. పార్టీ ఎవరా? ఇస్తాను. మీరు వెళ్ళకూడదు సార్. మీరు లేకపోతే ఈ కాలేజీకి కళే లేదు సార్. యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్. ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి. అందరూ అజయ్ చూసి నేర్చుకోండి. ఎవరు నేను ధ్యాన సముద్రంలో ఉంటే దడేలని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నేను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి? మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దామని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేను ఎందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాంది పండక్కో పాపానికో కాదు. ఏ చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. ఏంది వెళ్దామా బ్రదర్స్? చదువుకూడదని నీకెన్ని తోర్లు చెప్పాలి? నా మొగుడు కాటికి పోయి 2 దినాలు అయిపోయింది. అక్కడ ఇంకా ఒక్క శవం కూడా లేవలేదు. ఇక ఇంట్లో నాకు విలువే ఉండాలి, నేను బతికి ప్రయోజనమే ఉండాలి. వాళ్ళ కుటుంబీకుల్ని చంపడం నాకు ఒక్క కొరికినంత పనమ్మా. కానీ వాళ్ళని తప్పితే మన పగదిత్తదా? ఆ మహేంద్ర గారిని వాని తమ్ముడు నరేంద్రను చంపితేనే మన పగదిత్తాది. అదానికే ఊరుకున్నా. అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా. పగం మన మీద ఉన్నప్పుడు మామూలు చంపాలా? అవును నాయన, మనం వాళ్ళ మీద జాలి తలచొద్దు. అయితే పోండిరా, ఊళ్ళలోకి పోయి వాళ్ళ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బట్టి వాడిని నరికి పారేయండి కొడుకుల్లో. నరికేయడానికి ఊళ్ళో ఎవరూ లేరండి. వాళ్ళు మీకంటే ముందే మేల్కొన్నారు. అందరూ మంగాపురం చేరుకున్నారండి క్షేమంగా. మంగాపురంలో ఉంటే ఏంది? అదే మన గోల్కొండ కోట. అంతకన్నా ఎక్కువేనండి. గోల్కొండని సైనికులు బరిసలట్టు పెట్టి కాపాడారు. మంగాపురాని మనుషులు ప్రాణాలట్టు పెట్టి కాపాడతారండి. అంతుందా? అదే చూస్తా. అత్తా, ఆ ఇంటి మనిషి నొక్కనైనా వేసినాకనే ఇంటికి వస్తా. సమబుచ్చిలతో పెట్టుకునేటప్పుడు ఆవేశం కాదురా, ఆలోచన ఉండాలా. ఏమిటి నాయుడు గారు, మీరు కూడా ఊరికి భయపడుతున్నారా? భక్తులు, పులి 2 అడుగులు ఎనిక్కేసేటిది 3 అడుగులు ముందుకు దూకనికి. అతను చూసా పంచాయి సుత్తా ఆ 7 కొండలోని సాక్షి.